కనకగిరి కమ్మటం ఆనాడి 5 మంది అన్నదమ్ముల్లో ఆ యొక్క నలుగురు అన్నదమ్ములు నవమందులు పులిమందరావల పోలరాజనగా ఈ పోలరాజు మడుకు ఆ యొక్క ధనమకొండ పట్టణంలో దేనివలకు అధిపతి వెయ్యాత సంతతి వ్యామయాన గర్భశ్రీ ఆడి తప్పన పలుకు బంకన వారు వాళ్ళ మాటలే శివాక్షారమైన మాటలు నగిరింట పోచేసి నందగోపాల్కులు అంటే మన యాదవ రాజులు ఇప్పుడు కూడా ఆ యొక్క రాజుల ఇంట్లో పోయి ఆ విడియం అన్నం ఫోన్ చేస్తే వీళ్ళ ఇస్తర్లు వచ్చి రాజకాంతులు ఎత్తేదంట నాటి యుగంలో ఆ యొక్క యాదవ మునువంశం మడుకు ఆడి తప్పన వారయ్య పలుకు బంకన వారు ఎప్పుడైతే ఆ యొక్క పోలరాజు మడుకు దేనివులు తీసుకుపోయి ఆ యొక్క నెల్లూరు భూముల మడుకు ఆనాడు దేవుని మేపేనాడు ఓరిగంటి సింహుడికి మీద ముడుపులు కట్టి ఆయన ఈశ్వర సతీ లోకేశ్వర పర్వతాల ఈశ్వర 3 కన్నెలు కలిగిన ముక్కంటి ఈశ్వర శాతన ముక్కంటి జగముక్కిటాన ఆయుధమ్మకి ఇచ్చినావు అధిక మోక్షం ఉలగరాల సిన్నయ్య ఉత్తిగానే పదవి కాబట్టి ఈశ్వర మేమంతా ఈ ధర్మకొండ పట్టణంలో చిన్నలో పెద్దలు ఆర్యాల వల్లములు శుభోదయంగా ఉంటే సంతానము కలిగి మేము శుభాక్షయంగా ఉంటే ఏకరాత్రి శివరాత్రి చేపిస్తానని ముడుపులు కట్టినారు కానీ ముద్రలు గైకొనం లేదు. అయితే ఆ ఓరిగల్లి సింహుడు మాత్రం ఒకరోజు దినమున సోమవారం రోజు సులగ్న ముందు ఆ యొక్క ఓరుగంటి సింహుడు మడుకు చూసి ఆ యొక్క అవతారము అంటే 116 సంవత్సరాల ముసల అవతారం దాల్చుకొని ఆ యొక్క ఓరుగల్లి సింహుడు మడుకు అడనే అయితే ఓరుగల్లు సింహుడు మడుకు ఒళ్ళల్లో ఈబోది వాలార జరలు అయితే కూడి హస్తమున మడుకు అవరంగి సిగురు పత్తం పట్టుకున్నాడ్రా. ఆ అవరంగి సిగురు పత్తం పట్టుకొని 3 కొండలే దాటినాడు, 3 నొల్ల పర్వతాలు దాటినాడు, 6 కొండలే దాటినాడు, హరిహర రాజుల మఠంలో దాటి ధనమకొండ పట్టణం చేరినాడు. ఆనాడు ధనమకొండ పట్టణంలో ఆ యొక్క పోలరాజు కుమారుడు తన మైత్మరాజు మడుకు శ్రీయామలకు పాలన మీద అట పవలించి ఉన్నాడురా. ఎప్పుడైతే పవలించి ఉన్నాడో ఓరిగల్లు సింహుడు మడుకు ఆ యొక్క తన మైత్మరాజు కలలో వచ్చి 7 గడియలు మడుకు కల చెప్తూ ఉన్నాడయ్యా. ఓరిగల్లు సింహుడు వచ్చి ఆ యొక్క తన మైత్మరాజు దగ్గరకు వచ్చి తన దక్షిణము తిరిగినాడు, పాత్రలు దొక్కినాడు, తలగాడు కూర్చున్నాడు దాయాదు 7 గడియలే మనకు ఆ ఈశ్వరుడు ఓరిగల్లు సింహుడు మనకు 7 గడియలు కథ చెప్తున్నాడా.
మనిషినాడో మీ తండ్రి వేలంపులోనయ్యా. అయితే ఆ యొక్క ఓరిగల్ని సింహుడు మడుకు ఆ ఈశ్వరుడు ముక్కంటి ఈశ్వరుడు 3 కళ్ళెలు కలిగిన ఒక